హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో తెలంగాణ టెట్ మరియు డిఎస్సికి సంబంధించి మనం ఏవైతే ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ ఉచితంగా అందిస్తున్నామో అందులో భాగంగా మనము 7th క్లాస్ సైన్స్ అనేది చూడడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో మనము 4 లెసన్స్ అనేవి చూడడం జరిగింది 7th క్లాస్ సైన్స్కి సంబంధించి. అదేవిధంగా 6th క్లాస్, 5th క్లాస్, 4th క్లాస్, 3rd క్లాస్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంచడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. ఇవి మీకు టెట్ మరియు డిఎస్సికి రివిజన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే టెట్ రాయాలనుకుంటున్నారో, ప్రజెంట్ క్వాలిఫై కావాలనుకుంటున్నారో, లేదా స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారో, లేదా డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యి ఇంకా మంచి స్కోర్ సాధించాలనుకుంటున్నారో, ఈ వీడియోస్ అనేవి మీకు చాలా 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 యూస్ఫుల్ అవుతాయి. చాలా కంటెంటెడ్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి వీడియోస్ ఇవి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా తయారు చేసినటువంటి బిట్స్, ఎవ్రీ బిట్ ఏది మిస్ కాకుండా తయారు చేసిన బిట్స్ కాబట్టి ఇవి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. వీడియోస్ ఒకసారి ఖచ్చితంగా మొత్తం చూడండి. అదేవిధంగా ఏదైతే మీరు కొత్తగా చూస్తున్నారో వీడియోను లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే నెక్స్ట్ వీడియో ఏదైతే నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వీడియోని ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. సో మొత్తానికి మన ఛానల్లో అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రీగా. అందులో భాగంగా మనం 7th క్లాస్ సైన్స్కి సంబంధించి ఫిఫ్త్ లెసన్ అనేది చూడడం జరుగుతుంది, ఉష్ణం కొలతకు సంబంధించి. అందులో మనం పాయింట్స్ చూసుకుంటే, ఒక వస్తువు యొక్క వెచ్చదనాన్ని మరొక వస్తువుతో పోల్చి కొలవడాన్ని ఉష్ణోగ్రత అంటాము. ఉష్ణోగ్రత ఒక వస్తువు యొక్క వెచ్చదనం మరియు చల్లదనం స్థాయిని తెలియజేస్తుంది. ఉష్ణం ఒక రకమైన శక్తి అని చెప్పడం జరుగుతుంది. ఉష్ణం ఎక్కువ ఉష్ణోగ్రత గల వస్తువు నుంచి తక్కువ ఉష్ణోగ్రత వస్తువుకు ప్రసారం జరుగుతుంది. శక్తి ప్రసారం వలన వస్తువులు చల్లగా లేదా వేడిగా కానీ ఉన్నట్లు తెలియజేసేటువంటి దానిని మనం ఉష్ణం అని అంటాం. ఉదాహరణకు నీటిని వేడి చేయడానికి ఎలక్ట్రానిక్ హీటర్ను ఉపయోగించినట్లయితే విద్యుత్ శక్తి ఉష్ణంగా మారుతుంది. గ్యాస్ స్టవ్ను ఉపయోగించినట్లయితే రసాయన శక్తి ఉష్ణంగా మారుతుంది. సోలార్ హీటర్ను యూజ్ చేసినట్లయితే అది సౌరశక్తి ఉష్ణశక్తిగా మారుతుంది. థర్మల్ విద్యుత్తును మనం థర్మల్ కేంద్రాలలో ఉష్ణశక్తి విద్యుత్ శక్తిగా మారుతుంది. స్త్రీ ఇంజన్లలో ఉష్ణశక్తి యాంత్రిక శక్తిగా మారడం జరుగుతుంది. స్టీమ్ ఇంజన్లలో ఉష్ణం మరియు ఉష్ణోగ్రత, వేడి పదార్థం చల్లటి పదార్థాన్ని తాకేటట్లుగా ఉంచినట్లయితే రెండు పదార్థాలు ఉష్ణోగ్రత సమం అయ్యే వరకు ఉష్ణశక్తి వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. మనం ఉష్ణశక్తి ఒకటే అని అనుకుంటుంటాం, కానీ అవి రెండు వేరు. ఉష్ణం ఒక శక్తి. ఒక వస్తువు ఇతర వస్తువుల నుంచి ఎంత ఉష్ణం పొందుతుందో లేదా వేరే వస్తువుకి ఎంత ఉష్ణాన్ని ఇస్తుందో అని తెలియజేసేది ఉష్ణోగ్రత. థర్మామీటర్ గొట్టంపై గల గుర్తులను మనం డిగ్రీలు అని అంటాం. ఉష్ణోగ్రతను డిగ్రీలలో కొలుస్తాం. పాదరసం వేడెక్కినప్పుడు ఉష్ణం గొట్టంలోకి వ్యాకోచిస్తుంది. వేడెక్కినప్పుడు ఆ గొట్టంలోని ఉష్ణోగ్రత వ్యాకోచిస్తుంది. పాదరసం మట్టం స్థాయి ఏ గుర్తు వద్ద ఉంటే అది దాని ఉష్ణోగ్రత అని దాని డిగ్రీలలో తెలియజేస్తాం. డిగ్రీలను సెల్సియస్ మరియు ఫారెన్హీట్లలో కూడా కొలుస్తారు. థర్మామీటర్ గొట్టంపై గల గుర్తులు అమరికనే ఉష్ణోగ్రత మాపని అని అంటాం. వేడి చేస్తే వస్తువులు వ్యాకోచిస్తాయనే ధర్మం మీద ఆధారపడి థర్మామీటర్ పనిచేస్తుంది. నీరులాగా పాదరసం కూడా వేడి చేస్తే వ్యాకోచిస్తుంది, చల్లారిస్తే అది సంకోచిస్తుంది. లోహాలలో పాదరసం మాత్రమే అది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. ఈ కారణం చేతనే థర్మామీటర్లో ఉష్ణోగ్రతను తెలియజేసుకోవడానికి పాదరసాన్ని ద్రవంగా ఉపయోగిస్తాం. థర్మామీటర్లలో సంకోచ వ్యాకోచం జరిగే ద్రవ పదార్థాలుగా పాదరసాన్ని ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. పాదరసం యొక్క ధర్మాలు. పాదరసంలో వ్యాకోచం సమానంగా ఉంటుంది, అనగా సమాన పరిమాణాలలో ఉష్ణాన్ని అందించినప్పుడు దాని వ్యాకోచంలో మార్పు కూడా సమానంగా ఉంటుంది. పాదరసానికి మెరిసే స్వభావం ఉంటుంది మరియు అది కాంతి నిరోధకంగా కూడా పనిచేస్తుంది. పాదరసం గాజుకు అంటుకోదు అండ్ ఇది ఒక మంచి ఉష్ణ వాహకం. స్వచ్ఛమైన పాదరసం మనకు సులభంగా లభ్యమవుతుంది. ఆల్కహాల్ యొక్క ధర్మాలు. ఆల్కహాల్ తక్కువ ఉష్ణోగ్రతలను కూడా నమోదు చేయవచ్చు.
1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుటకు వ్యాకోచం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్కు రంగు వేయవచ్చు మరియు స్పష్టంగా కనిపిస్తుంది. థర్మామీటర్ను ఉపయోగించేటువంటి పద్ధతులు: పదార్థం లేదా వస్తువు ఉన్న ఉష్ణోగ్రత తెలుసుకోవాలంటే థర్మామీటర్ను బల్బును ఆ పదార్థం లేదా వస్తువు తాకుతూ ఉంచాలి. థర్మామీటర్లో బీకర్లో కొద్దిగా మంచుగడ్డలను తీసుకొని థర్మామీటర్ పాదరసం గల చివరకు 2 నిమిషాల పాటు మంచుగడ్డలో ఉంచండి. పాదరస మట్టాన్ని గమనించండి. మంచు కరిగే దాకా వేచి చూడండి. పాదరసంలో ఉన్న మార్పు లేదని గమనించండి. మంచుగడ్డలు కరిగేంత వరకు పాదరసం మట్టంలో తేడా లేదు అంటే ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా మంచుగడ్డలు కరిగే వరకు చాలా ఉష్ణోగ్రతలు స్థిర ఉష్ణోగ్రతను మంచు ద్రవీభవన స్థానం అని అంటారు. ఇది 0 డిగ్రీ సెల్సియస్గా గుర్తించాలి. ఒక బీకర్లో కొద్దిగా నీరు పోయండి. థర్మామీటర్ పాదరసం గల చివరను ఆ నీటిలో ఉంచి వేడి చేయండి. నీరు మరుగుతూ నీటి ఆవిరిగా మారుతుంది. పాదరస మట్టం పెరుగుతూ ఒక బిందువు వద్ద ఆగిపోతుంది. ఆ స్థానాన్ని గుర్తించండి. నీరు మరుగుతున్న వరకు పాదరసం స్థిరంగా ఉంటుంది. ఆ స్థానాన్ని మీరు మరిగే స్థానం అని అంటారు. ఆ బిందువును 100 డిగ్రీ సెల్సియస్గా గుర్తించవచ్చు. మంచుగడ్డ తన స్థితిని మార్చి నీరుగా మారడం లేదా నీరు తిరిగి నీటి ఆవిరిగా మారడం ఒక నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే జరుగుతుంది. అవి 0 డిగ్రీస్ మరియు 100 డిగ్రీస్గా నిర్ధారించడం జరిగింది. థర్మామీటర్ మీద ఒక స్కేలు రూపొందించడానికి స్థిరమైన 2 శిరబిందువులు కావాలి. అవి ద్రవీభవన స్థానం 0 మరియు మరుగు స్థానం 100 డిగ్రీ సెల్సియస్గా తీసుకోవాలి. ఇప్పుడు థర్మామీటర్ మీద 0 డిగ్రీస్ 100 డిగ్రీస్ బిందువులను గుర్తించడం జరిగింది. బిందువుల మధ్య దూరాన్ని 100 సమభాగాలుగా ఈ రెండు విభజించాలి. ఇలా సమభాగాలుగా విభజించవచ్చు. 100 సమభాగాలలో ఒక భాగం విలువ 1 డిగ్రీ సెల్సియస్, ఒక భాగాన్ని తిరిగి 10 చిన్న భాగాలుగా విభజించాలి. ఒక చిన్న భాగం విలువ 1/10 అంటే 0.1 డిగ్రీ సెల్సియస్. 3 బీకర్ల ప్రయోగాలలో మనం థర్మామీటర్ను ఉపయోగించి ఏది వేడిగా ఏది చల్లగా ఉందో తెలుసుకోవచ్చు. మామూలుగా నీటిలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మిగిలిన 2 బీకర్లలో ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా ఉంటుంది. వేడి నీరు బీకర్లలో ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉంటుంది. క్రీస్తు శకం 1593లో గెలీలియో మొదటిసారిగా థర్మామీటర్ను కనుగొన్నాడు. థర్మామీటర్లో పదార్థంగా గాలిని ఉపయోగించాడు. వేడికి వేగంగా వ్యాకోచించే స్వభావం, చలికి త్వరగా సంకోచించే స్వభావం గాలికి ఉంటుంది. ఉష్ణోగ్రత మార్పులను బట్టి సమవ్యాకోచం, సంకోచం కలిగిన పదార్థాలను థర్మామీటర్లు ఉపయోగించడం మొదలుపెట్టారు. 1922 సంవత్సరంలో ఒక రోజున లిబియా, ఆఫ్రికాలో నీడలో కూడా అత్యంత ఉష్ణోగ్రత 58 డిగ్రీలుగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా వేసవికాలంలో ప్రత్యేకించి కొత్తగూడెం, రామగుండం ప్రాంతంలో 30 డిగ్రీల సెల్సియస్ పైన ఉష్ణోగ్రత నమోదైంది. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్. వాతావరణ ఉష్ణోగ్రత మానవ శరీర ఉష్ణోగ్రత అంటే ఎక్కువగా ఉంటే చాలా ఇబ్బందులు అవుతాయి. అలాగే అంటార్కిటికాలో ప్రపంచంలో అత్యల్ప ఉష్ణోగ్రత -89 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. మైనస్ అంటే 0 కంటే తక్కువ. 0 డిగ్రీస్ వద్ద నీరు గడ్డకడుతుంది. శీతాకాలంలో సాధారణంగా ఉష్ణోగ్రత 15 నుంచి 20 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో మనం చల్లదనం పొందుతాం. ఒక రోజులోని అత్యధిక గరిష్ట, అత్యల్ప, కనిష్ట ఉష్ణోగ్రతను కనుగొనడానికి 6 గరిష్ట కనిష్ట మాపకాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ చూడొచ్చు పాఠం మీరు. డాక్టర్ థర్మామీటర్ను ఉపయోగించి మన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకుంటారు. శరీర ఉష్ణోగ్రత తెలుసుకోవడానికి ఉపయోగించే థర్మామీటర్ను జ్వరమాని అంటారు. జ్వరమానిని చేతితో ముట్టుకొని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు జ్వరమానిలో 2 రకాల స్కేళ్లను వాడవచ్చు. ఒక స్కేల్ 35 డిగ్రీల నుంచి ప్రారంభమై 45 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది సెల్సియస్ స్కేల్. మరొక స్కేలు రీడింగ్ 95 నుంచి ప్రారంభమై 110 డిగ్రీల వరకు ఉంటుంది. ఇది ఫారెన్హీట్ స్కేలు. జ్వరమానిని గొట్టంలో బల్బుకు దగ్గరగా ఉన్న నొక్కు పాదరస మట్టం క్రిందికి పడిపోకుండా నొక్కు ఆపివేస్తుంది. థర్మామీటర్పై ఫారెన్హీట్ స్కేల్ రీడింగ్ కనుక్కోవడం. ఫారెన్హీట్ స్కేల్లో 35 డిగ్రీల నుంచి 108 ఫారెన్హీట్స్ వరకు గుర్తులు పెట్టి ఉంటాయి. 2 సంఖ్యల మధ్య 5 విభాగాలు ఉంటాయి. ఒక చిన్న విభాగం విలువ ఇలా లెక్కిస్తాం. 1/5 = 0.2 ఫారెన్హీట్స్. ఒక్క భాగం 5 భాగాలు. థర్మామీటర్ను ఉపయోగించే ముందు యాంటీసెప్టిక్ ద్రావణంలో శుభ్రం చేసుకోవాలి. గట్టిగా చేతిని
గట్టిగా చేత్తో పట్టుకొని విధించాలి. వదిలించడం వల్ల పాదరసం కిందికి వస్తుంది. 35 degrees లేదా 95 Fahrenheit కంటే క్రిందకి పాదరసం వచ్చేలా చూడాలి. అప్పుడు జ్వరమానిని బల్బును నాలుక కింద కానీ చంకలో కానీ 1 నిమిషం పాటు ఉంచాలి. జ్వరమాని బయటకు ఉష్ణోగ్రతను తెలుపుతుంది. జ్వరమానితో కొలిచినప్పుడు మానవుని శరీర ఉష్ణోగ్రత 37 degrees Celsius లేదా 98.4 Fahrenheit ఉంటుంది. ఎక్కువ మంది ఆరోగ్యవంతమైన వారి ఉష్ణోగ్రతల సరాసరి ఉష్ణోగ్రతనే సాధారణ ఉష్ణోగ్రతగా తీసుకుంటాం. థర్మామీటర్ ప్రస్తుతం మార్కెట్లో థర్మామీటర్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా పసిపిల్లలు, చిన్నపిల్లల శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తాం. డిజిటల్ థర్మామీటర్లో పాదరసం వాడడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇది విషతుల్యమైంది. థర్మామీటర్లు పగిలినప్పుడు పాదరసం వివిధ పదార్థాలతో కలిసి కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎలాంటి మార్గాలు కనుక్కోలేదు. ప్రస్తుతం పాదరసాన్ని ఉపయోగించే థర్మామీటర్ల వాడకం అమల్లోకి వచ్చింది. వాటి ప్లేస్లో డిజిటల్ థర్మామీటర్లు ఒకటి ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులో ఉంది. జ్వరమానిని శరీర ఉష్ణోగ్రత కొలవడానికి తప్ప ఇతర పదార్థాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించకూడదని అంటారు. అలాగే సూర్యరశ్మిలో కానీ మంట దగ్గర కానీ జ్వరమాన్ని ఉంచకూడదు. ఇతర పదార్థాల ఉష్ణోగ్రతలు తెలుసుకోవడానికి రకరకాల థర్మామీటర్లు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి వాటిలో ప్రయోగశాల థర్మామీటర్ ఒకటి. ప్రయోగశాల థర్మామీటర్ ప్రయోగం: కుళాయి నీళ్ళను బీకర్లో కొంతవరకు తీసుకోండి. థర్మామీటర్ బల్బు పూర్తిగా మునిగేంత వరకు నీటిలో ఉంచండి. బల్బు బీకరు అంచునకు కానీ కిందికి కానీ తాకకుండా జాగ్రత్త పడండి. థర్మామీటర్ నిటారుగా ఉంచండి. పాదరస మట్టం నిలకడగా ఉండే వరకు వేచి చూడండి. పాదరస మట్టాన్ని థర్మామీటర్లో గమనించండి. రీడింగ్ నమోదు చేయండి. అదే నీటి యొక్క ఉష్ణోగ్రత. 2 పెద్ద గీతల మధ్య విలువ 1 డిగ్రీ అయితే వాటి విభాగాల సంఖ్య 10 ఉన్నప్పుడు ఒక్కొక్క విభాగం విలువ ఇలా కనుక్కుంటారు. 0.1 degree Celsius అని. మన పరిసరాల ఉష్ణోగ్రతను కొలవడానికి మనం థర్మామీటర్ను ఉపయోగిస్తాం. 6 గరిష్ట కనిష్ట మాపనాన్ని ఉపయోగించి పరిసరాలలో ఉష్ణోగ్రతలను కొలుస్తారు. శరీర ఉష్ణోగ్రతను కొలవడానికి ఒక రకమైన థర్మామీటర్ను, ప్రయోగశాలల్లో ఉపయోగించడానికి మరో రకమైన థర్మామీటర్ను ఉపయోగిస్తారు. థర్మామీటర్లు ఉపయోగించినప్పుడు జాగ్రత్తగా ఉండడం అవసరం. ఖచ్చితమైన కొలతలను నమోదు చేయడం కూడా అవసరం. ఇది 5th లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. నెక్స్ట్ 6th లెసన్. వాతావరణం, శీతోష్ణ స్థితి. వాతావరణంలోని అంశాలని తరచుగా మారడం గమనిస్తుంటాం. వాతావరణంలోని తేమ, ఉష్ణోగ్రత, సూర్యోదయం, సూర్యాస్తమయం తరచూ మారుతుంటాయి. వాతావరణపు మార్పు అనేది సంక్లిష్టమైనది. కొద్ది సమయాల్లోనే మారిపోతుంటుంది. కొన్ని సందర్భాల్లో ఉదయం పూట ఎండ కనిపించినప్పటికీ ఎక్కడి నుంచో మబ్బులు వచ్చి వర్షం కురుస్తుంది. మళ్ళీ కొద్ది నిమిషాలలోనే వర్షం ఆగిపోయి ఎండ కనబడుతుంది. ఉష్ణోగ్రత, వర్షం, గాలి, తేమ ఇవన్నీ మారిపోతూనే ఉంటాయి. ఈ అంశాలన్నీ కూడా మానవ జీవితాన్ని కాదు ఇతర జీవులకు కూడా ప్రభావితం చేస్తాయి. వాతావరణం మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఎలా ఉండదు చూస్తే గరిష్టంగా, కనిష్టంగా మరియు వర్షపాతం, ఆకాశం ఎట్లా ఉంది, గాలి, తేమ, సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలు ఒకసారి చూసుకున్నట్లయితే మొదటి రోజు ఎట్లా ఉందంటే గరిష్టంగా 28, కనిష్టంగా 21 degree Celsius ఉంటే వర్షపాతం ఆ రోజు లేదు. ఆకాశం నిర్మలంగా ఉంది. గాలి అనేది మెల్లగా వీస్తుంది. తేమ 95% ఉంటే సూర్యోదయం 6:29 AM అయితే సూర్యాస్తమయం ఈవినింగ్ 5:40 జరిగింది. అదే లాస్ట్ రోజు చూసుకుంటే మనము గరిష్టంగా 29 ఉంటే కనిష్టంగా 21. ఆ రోజు వర్షపాతం లేదు కానీ మేఘావృతంగా ఉంది. గాలి వేగంగా వీస్తుంది. 84% తేమ ఉంది. అప్పుడు 6:31కి సూర్యోదయం అయితే 5:49కి సూర్యాస్తమయం అయింది. 2008 సంవత్సరంలో అండమాన్ నికోబార్ ద్వీపంలో సంభవించినటువంటి సునామీ సందర్భంగా చాలామంది మరణించారు. కానీ అక్కడక్కడ అన్ని గిరిజనులు సముద్రం వెనుకకు పోవడం, పక్షులు విచిత్రంగా శబ్దాలు చేయడం చూసి అపాయం నుంచి తప్పించుకోగలిగారు, ప్రాణాన్ని కాపాడుకోగలిగారు. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా రామగుండంలో 42 degrees Celsius గరిష్ట ఉష్ణోగ్రత, చిత్తూరు జిల్లా ఆరోగ్యవరంలో 28 degrees Centigrade
కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. క్యుములోనియస్ మేఘాల వల్ల హైదరాబాద్లో 2 mm వర్షపాతం నమోదైంది. రాయలసీమలో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. భవిష్యత్తులో వాతావరణంలో జరిగే మార్పును తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అని అంటారు. వెదర్ ఫోర్కాస్ట్ అని అంటారు. భవిష్యత్తులో తెలియజేసేది. గతంలో జరిగినటువంటి వాతావరణ వివరాలను తెలియజేసే నివేదికను వెదర్ రిపోర్ట్ అని అంటారు. కానీ సాధారణంగా మనం ఈ రెండింటిని కూడా వాతావరణ నివేదిక అని అంటుంటాం. ఒక రోజులోని గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను ప్రత్యేక థర్మామీటర్తో కొలుస్తాం. 6 అనేటువంటి శాస్త్రవేత్త గరిష్ట కనిష్ట థర్మామీటర్ని కనుగొన్నాడు. దీన్ని ఉపయోగించి ఒక ప్రాంతంలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతను కొలవచ్చు. ఇందులో స్తూపాకార బల్బు ఏ ఆకారం యు ఆకారంలో ఉన్నటువంటి గొట్టం ద్వారా గోళాకారంలో ఉన్నటువంటి బల్బు బీతో కలిసి ఉంటుంది. అందులో పాదరసం ఆల్కహాల్ ఉంటుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఏ బల్బులో ఉన్నటువంటి ఆల్కహాల్ వ్యాకోచించి యు ఆకారంలో ఉన్నటువంటి గొట్టంలో ఉన్న పాదరసం బి బల్బులోకి నెట్టుతుంది. అప్పుడు రెండో గొట్టంలో సూచిక కూడా పైకి కదులుతుంది. ఇది గరిష్ట ఉష్ణోగ్రతను తెలియజేస్తుంది. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఏ బల్బులోని ఆల్కహాల్కి సంకోచించి యు ఆకారంలోని పాదరసం ఏ బల్బులోకి వెళ్తుంది. ఇప్పుడు అందులో ఉన్నటువంటి సూచిక పైకి కదులుతుంది. ఇది కనిష్ట ఉష్ణోగ్రతను సూచిస్తుంది. ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్న సూచికలను అయస్కాంత సహాయంతో యథాస్థానానికి తీసుకుని రావాలి. నెక్స్ట్ వర్షపాతాన్ని కొలవడం. వర్షం పడిన తర్వాత నేలలోని తడి ఆధారంగా రైతులు వర్షపాతాన్ని లెక్క కడతారు. రైతులు వర్షాన్ని పదునులో కొలుస్తారు. ఎంత వర్షం కురిస్తే దున్నడం వంటి వ్యవసాయ పనులు ప్రారంభించవచ్చో వాళ్ళు తేలికగా చెప్పగలుగుతారు. అయితే వర్షపాతాన్ని కొలవడానికి ఈ పద్ధతి ఖచ్చితమైనది కాదు. ఉదాహరణకు 10 సెంటీమీటర్ల వ్యాసం ఉన్న బీకర్ తీసుకోండి. అందులో కొంత వ్యాసం ఉన్నటువంటి గరిటెను ఆ పరికరాన్ని అమర్చండి. వర్షం కురిసే ప్రాంతంలో ఉంచండి. వర్షపు నీటిని సేకరించండి. వర్షం వెలిసిన తర్వాత బీకర్లో నీటిని కొలవండి. బీకర్లో నీటి లోతు 1 సెంటీమీటర్ ఉన్నట్లయితే అక్కడ వర్షపాతం 1 సెంటీమీటర్ అని అర్థం. వాతావరణ శాఖ వారు రెయిన్ గేజ్ను ఉపయోగించి వర్షపాతాన్ని కొలుస్తారు. దీన్ని యూడోమీటర్ లేదా పలోనోమీటర్ లేదా ఆంథ్రోమీటర్ అని కూడా పిలుస్తారు. వీటి ద్వారా వర్షపాతాన్ని ఖచ్చితంగా కొలవచ్చు. వర్షపాతాన్ని సెంటీమీటర్లు లేదా మిల్లీమీటర్లో కానీ తెలుసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన సమయాల్లో వర్షం కురిస్తే రైతులు ఏరువాక పొలం పండుగలు జరుపుకుంటారు. గాలి వీచే దిశ. వీచే గాలిని మనం పవనం అని అంటుంటాం. ఎనియోమీటర్ ద్వారా పవన వేగాన్ని దిశను కొలుస్తారు. ఆర్ద్రత తేమ. ఎండాకాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నట్లయితే వేడిగాళ్లతో పాటు చెమట పడుతున్నట్లుగా గుర్తిస్తారు. హైదరాబాద్ కంటే విజయవాడలో ఎక్కువ గాలిలో తేమ ఆర్ద్రత ఉంటుంది. ఒక పరీక్ష నాళికలో 10 ml నీటిని తీసుకొని ఆ బర్నర్ మీద సారాయి దీపం మీద వేడి చేయండి. నీటిని వేడి చేసినప్పుడు అది ఆవిరిగా మారుతుంటుంది. ఆవిరి గాలిలో చేరుతుంది. అదేవిధంగా సముద్ర నీరు ఎండకు ఆవిరిగా మారుతుంది. గాలిలోని తేమ శాతాన్ని ఆర్ద్రత అని అంటాం. గాలిలో అధిక శాతం ఆర్ద్రత ఉన్నట్లయితే మనకు చెమటలు పట్టినట్లు అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక ప్రాంతంలో ఒకే వర్షపాతం ఒకే సమయంలో ఒకే విధంగా ఉన్నట్లయితే ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అని అంటాం. శీతోష్ణ స్థితి ఒక ప్రాంతంలో దీర్ఘకాలం పాటు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఉంటే వాతావరణ క్రమాన్ని ఆ వర్షపాతపు శీతోష్ణ స్థితి అంటాం. సంవత్సర కాలం ఒక ప్రాంతంలో ఒకే రకమైన ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత, గాలి వేగం కొనసాగినట్లయితే అది ఆ వర్షపాతపు శీతోష్ణ స్థితిని సూచిస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ప్రాంతంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ప్రాంత శీతోష్ణ స్థితి వేడిగా ఉన్నదని నిర్ధారిస్తారు. ఒక ప్రాంతపు శీతోష్ణ స్థితి చల్లగా లేదా వర్షాలతో కూడి ఉన్నదని చెప్పగలుగుతాం. భారత వాతావరణ శాఖ దేశ శీతోష్ణ స్థితిని అధ్యయనం చేస్తుంది. దేశ శీతోష్ణ స్థితిని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ అధ్యయనం చేసి తెలియజేస్తుంది. జూన్ నెలలో వాతావరణం బెంగళూరులో పొడిగా ఉంటే కోల్కతాలో తేమగా ఉంటుంది. రాజస్థాన్లో వేడిగా ఉంటే కాశ్మీర్లో చల్లగా ఉంటే కాశ్మీర్లో వర్షం కురుస్తుంది. కేరళలో జూన్ నెలలో కేరళ తీరంలో ఎప్పుడు వర్షాలు కురుస్తాయి. కోల్కతాలో జూన్ నెలలో ఎప్పుడు తేమగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు ఆ ప్రాంత శీతోష్ణ స్థితికి అలవాటు పడతారు. గత
దశాబ్దాల నుంచి వర్షపాతం చాలా తక్కువగా ఉండడం వల్ల మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాకాలంలో కూడా కాలువలు చెరువులు ఎండిపోయి ఉంటున్నాయి. చాలా కాలంగా అలాగే ఉండడం వల్ల వీటిని మన ప్రజలు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. తక్కువ వర్షపాతం వల్ల నీటి వినియోగం తగ్గిపోతుంది. వర్షపాతంలో మార్పు రాబోయే కాలంలో శీతోష్ణ స్థితిలోని మార్పును సూచిస్తుంది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఉన్నట్టుండి ఎక్కువ వర్షాలు కురిసినట్లయితే వర్షపు నీరు పోవడానికి గతంలో ఉన్నటువంటి వాగులు వంకల్లో మూసుకుపోయి ఉంటాయి. దీని ఫలితంగా 2010లో కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల వరకు వరదలకు గురయ్యారు. ప్రస్తుతం ఒక ప్రాంతంలోని శీతోష్ణ స్థితి ఒకే విధంగా ఉండడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మనం ఊహించినట్లుగా కాలానుగుణంగా శీతోష్ణ స్థితి మారడం లేదు. నెక్స్ట్ లెసన్ విద్యుత్ ప్రవాహం ఫలితాలు. ఇందులో ఉన్నటువంటి పాయింట్స్: సొంతంగా ఘటం తయారు చేసుకోవడానికి మనం కొన్ని వస్తువులు కావాలి. రెండు ఇంజెక్షన్ సీసాలను తీసుకోండి. 3 సెంటీమీటర్స్ పొడవు మందం గల రాగి తీగలను కత్తిరించి అందులో ఉంచండి. ఉప్పు కాగితం తీసుకొని రాగి తీగను 2 చివరల 1 సెంటీమీటర్ మేర పై పొర పోయేలా రుద్దండి. ఏదైనా పనికి రాని ఒక టార్చ్ లైట్ సెల్ తీసుకొని దాన్ని పగలగొట్టి పైన ఉండే లోహపు రేకును తీసుకోండి. ఇది జింక్తో తయారై ఉంటుంది. దీన్ని 2 మిల్లీమీటర్ల వెడల్పు 3 సెంటీమీటర్ల పొడవు గల ముక్కలుగా టిన్ కట్టర్తో కత్తిరించండి. జింకు రేకును రాగి తీగను రబ్బరు మూతతో రుద్దండి. దీన్ని సీసాముకు అమర్చండి. జింకు రేకును రాగి తీగలను ఒకదానికొకటి తగలకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం సీసాలో ఉన్నటువంటి రాగిని తీసుకొని ఒక సీసాలో ఉన్న జింకు రేకును మరొక సీసాలోని రాగి తీగను కలపండి. 2 సీసాలో సగం వరకు సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని పోయండి. జింకు రేకు రాగి తీగలతో ఉన్నటువంటి రబ్బరు మూతను జాగ్రత్తగా సీసాకు బిగించండి. ఇలా మనం సొంతంగా ఈ ఘటాన్ని తయారు చేసుకోవచ్చు. LED లైట్ ఎమిటెడ్ డయోడ్. ప్రతి ఘటంలోనూ ద్రవ రూపంలో ఉన్న పదార్థం ఉంటుందా అని మనం ఉపయోగించే టార్చ్ లైట్ సెల్లో ఏముంటుందో అనుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక టార్చ్ లైట్ సెల్ తీసుకోండి. మీ ఉపాధ్యాయుని సమక్షంలో దాని ఘటం పగలగొట్టి లోపల ఏమి గమనించారో చూడండి. ఉన్న రసాయన పదార్థాలను పరిశీలించండి. లోపల ఉన్న రసాయన పదార్థాలు ఒకదానికొకటి చర్య జరిపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. లోపల ఏదైతే రుణాత్మకంగా పనిచేస్తుంది రాగి అనేది, మిగతాది లోహం ఏదైతే ఉందో అది ఆ గ్రాఫైట్ కడ్డీ మనకు యానోడ్గా పనిచేస్తుంది, ధన ధ్రువంగా పనిచేస్తుంది. కార్బన్ పొడి మరియు అమ్మోనియం కార్బైడ్లు ఉంటాయి. అందులో 2 పదార్థాలు ఉంటాయి. పదార్థాలన్నీ జింకు లోహపు పాత్రతో సీలు వేసి ఉంటాయి. ఇలాంటి ఘటం వలయంలో కొంత కాలం విద్యుత్ ప్రవహించి ప్రవాహాన్ని అందిస్తుంది. తర్వాత దానిలో రసాయనాలు పనికి రాకుండా పోతాయి. దీన్ని సెల్ అయిపోయిందని అంటాం. బ్యాటరీలు కాలిపోయినాయని అంటుంటాం. టార్చ్ లైట్ ఘటం రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తాయి. నెక్స్ట్ విద్యుత్ పరికరాలు. సంకేతాలు మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్త రూపంలో తెలియజేయడానికి పనికి వస్తాయి. అదేవిధంగా రకరకాల విద్యుత్ పరికరాలను వాటి సంకేతాల ద్వారా సూచిస్తాయి. సంకేతాలు ఉపయోగించి గీసిన వలయపటం లేదా వలయంలోని ఘటాలు విద్యుత్ జనకాలుగా ఉంటాయి. వలయంలో ఒకటి కంటే అంతకన్నా ఎక్కువ స్విచ్లు అమర్చవచ్చు. స్విచ్ వేసినప్పుడు వలయం పూర్తవుతుంది. అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి కలిపినట్లు అవుతుంది. దీన్ని మనం మూసి ఉన్న వలయం, క్లోజ్డ్ సర్కిల్ అని అంటాం. వలయంలో విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుందన్న స్విచ్ని ఆపివేసినప్పుడు ఆఫ్ వలయం అంటే తెరిచి ఉన్న వలయంగా మారుతుంది. అంటే బ్యాటరీ ధన ధ్రువానికి రుణ ధ్రువానికి మధ్య సంబంధం తెగిపోతుంది. దీన్ని మనం తెరిచి ఉన్న వలయం ఓపెన్ సర్క్యూట్ అని అంటాం. వలయంలో బ్యాటరీ మరియు స్విచ్ ఎలా అమర్చి ఉన్నాయో పరిశీలించినట్లయితే ఈ క్రమాన్ని ఘటం ఘనధ్రువం తీగ స్విచ్ అనే వరుసలో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేణి మరియు సమాంతర వలయాలు.
శ్రేణి వలయంలో విద్యుత్ ప్రవాహం ఒకే ఒక దారి వెంట మాత్రమే ప్రయాణిస్తుంది. అన్ని పరికరాలు ఈ దారిలోనే అమరి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క దాన్ని తొలగించినా వలయం అది పనిచేయదు. అప్పుడు దాన్ని అసంపూర్ణ వలయం అని అంటాం. సమాంతర వలయంలో విద్యుత్ ప్రవాహానికి రకరకాల మార్గాలు ఉంటాయి. వలయంలో ప్రతి బల్బు ప్రత్యేకంగా అమరి ఉంటుంది. తమ గుండా విద్యుత్ వెళ్ళడానికి దారినిస్తుంది. ఒకవేళ వలయంలో ఏదైనా ఒక బల్బు తొలగించినా కూడా విద్యుత్ ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి బల్బు పగిలిపోయే లేదా కాలిపోవడం జరిగిన వరుస మొత్తం పోయినప్పుడు ఆ యొక్క వలయం వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు ఆ బల్బును తీసివేసి మళ్ళీ తీగలను కలిపితే బల్బు వెలుగుతుంది. ఇక్కడ శ్రేణిలో విద్యుత్ వల్ల కలిగేటువంటి ఉష్ణ ఫలితాలు. బల్బు కొంచెం సేపు వెలిగిస్తే ఫిలమెంట్ ఉండడం వల్ల అది వేడెక్కుతుంది. వలయంలో విద్యుత్ ఫిలమెంట్ కూడా ప్రవహిస్తుంది. అప్పుడు అది వేడెక్కుతుంది, వెలుతురునిస్తుంది. మీరు ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ మొదలైన వాటిలో నిక్రోమ్తో చేసినటువంటి తీగ ఉంటుంది. దీంతో అది తయారవుతుంటుంది. ఇలాంటి పరికరాలను ఉపయోగించినప్పుడు లోపలి ఫిలమెంట్ వేడెక్కి ఎర్రగా మారుతుంది. ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం దాన్ని తయారు చేసిన పదార్థం తీగ పొడవు, మందం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే వివిధ అంశాల కాల వ్యవస్థలలో వివిధ పదార్థాలతో తయారు చేసిన ఫిలమెంట్లు ఉపయోగిస్తారు. వీటి పొడవులు, మందం పరికరాలను బట్టి మారుతూ ఉంటాయి. విద్యుత్ వలయంలో సాధారణంగా ఉపయోగించేటువంటి తలుపులు, ఆ యొక్క బల్బులు త్వరగా వేడెక్కవు. సాధారణంగా ఉపయోగించిన బల్బులు తొందరగా వేడెక్కవు. కొన్ని విద్యుత్ పరికరాల్లో ఉపయోగించిన ఫిలమెంట్లు తొందరగా వేడెక్కుతాయి. విద్యుత్ బల్బు ఉండేటువంటి ఫిలమెంట్ ఎక్కువ ఉష్ణోగ్రతతో వేడెక్కి వెలుతురునివ్వడం ప్రారంభిస్తుంది. ఒక తీగ గుండా విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు తీగ వేడెక్కుతుంది. ISI గుర్తున్నటువంటి బల్బును మాత్రమే వాడడం మంచిది. విద్యుత్ ఫ్యూజ్ అధిక పరిమాణంలో తీగల గుండా విద్యుత్ ప్రవహించినప్పుడు విద్యుత్ పరికరాలు బాగా వేడెక్కి కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి శ్రేణి వలయంలో ఫ్యూజ్ను అమరుస్తారు. ఫ్యూజ్లో ఒక చిన్న తీగ ఉంటుంది. అది ఉష్ణాన్ని గ్రహించినప్పుడు త్వరగా కరిగిపోయే మిశ్రమంతో తయారవుతుంది. వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రవహించినప్పుడు ఫ్యూజ్ కరిగిపోతుంది. వలయంలో ఖాళీ ఏర్పడుతుంది. అందువల్ల వలయం ఆగిపోయి విద్యుత్ ప్రవాహం ఆగిపోతుంది. అందువల్ల వస్తువులు కాలిపోకుండా సురక్షితంగా ఉంటాయి. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ MCBని ఈ మధ్యకాలంలో ఫ్యూజ్లకు బదులుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవహించినప్పుడు అది తమంతట తామే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇలా జరగడానికి వీలుగా వాటిలో వేడెక్కగానే విద్యుత్ ఆపివేసే స్విచ్ అమర్చి ఉంటుంది. అందువల్ల వలయం ఆగిపోతుంది. తిరిగి స్విచ్ వేయగానే వలయం పూర్తయి మళ్ళీ పనిచేస్తుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ను ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటంతట అవే ఆగిపోయే కాకుండా వాటికి అవే తిరిగి వలయాన్ని పునరుద్ధరించే రకాలు కూడా ఉన్నాయి. అయితే ISI గుర్తున్నటువంటి మాత్రమే కొనడం మంచిది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లో నష్టాలు కూడా ఏమేమి ఉన్నాయో మీరు ఆలోచించినట్లయితే, మనం ఇళ్లలో పాఠశాలలో ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఏకాంతర విద్యుత్ మన ఇళ్లలో మరియు పాఠశాలల్లో ఏకాంతర విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. విద్యుత్ శక్తి ఉత్పత్తి కేంద్రాల నుంచి సబ్స్టేషన్కు, అక్కడ నుంచి ఇళ్లకు విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. విద్యుత్ ఉచితంగా లభించదు. మనం ఎంత విద్యుత్ వాడుతున్నామో దానికి తగినంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ శాఖ ఉద్యోగి మన ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ చూసి ఎంత కరెంటు ఉపయోగించాలో లెక్కించి బిల్లు చేస్తాడు. ఇంట్లో ఉండే విద్యుత్ మీటర్ను పరిశీలిస్తే దానిలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. అది అంకెలుగా మారుతుండడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ప్రస్తుతం ఇలాంటి మీటర్ స్థానంలో డిజిటల్ మీటర్లను ఉపయోగిస్తారు. గమనిక: యూనిట్ను చెల్లించే మొత్తం విలువ ప్రాంతాన్ని బట్టి, స్లాబ్లను బట్టి మారుతూ ఉంటుంది. వ్యాపారానికి, పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ గృహాలకు వచ్చే దానికంటే ఖరీదు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్: గాలి, పవనాలు, తుఫానులు.
ఎయిత్ లెసన్లో ఉన్నటువంటి పాయింట్స్. మన చుట్టూ ఉండే గాలి చాలా అరుదుగా మాత్రమే కదలకుండా ఉన్నట్లు కనిపిస్తుంది. అది నిరంతరం ఒక దిశ నుంచి మరో దిశ కదులుతూనే ఉంటుంది. గాలి కదలిక అనేది దిశలో ఉంటుంది. కదిలే గాలిని మనం పవనం అని పిలుస్తుంటాం. గాలి ఎక్కడ ఉంది? గాలి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఖాళీగా కనిపించేటువంటి ప్రతి చోట ఎక్కడైనా గాలి నిండి ఉంటుందని తెలుస్తుంది. పాత్రలో ఉండే గాలిని బయటకు పంపకుండా దానిలో ఉన్నటువంటి గాలిని ఏదైతే కొంచెం బయటకు పంపిస్తామో అదే పరిమాణంలో కొత్త వాటిని మళ్ళీ లోపలికి తీసుకోవచ్చు. బయటకు పోతేనే కొత్త వస్తువు లోపలికి పోగలుగుతుంది. గాలి పీడనాన్ని కలిగిస్తుంది. వేడి గాలి చల్లని గాలి కంటే తేలికగా ఉంటుంది. గాలి అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపుకు వీస్తుంది. పీడనం ఎంత ఎక్కువైతే గాలి అంత వేగంగా వీస్తుంది. ఏదైనా ఒక వస్తువు ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తే దాని సాంద్రత తగ్గుతుంది, తేలికవుతుంది. అందుకనే పొగ, వేడి గాలి మొదలగునవి పైకి పోతుంటాయి. గాలి వేడెక్కి పైకి పోయినప్పుడు అది ప్రదేశ పీడనం తగ్గుతూ ఉంటుంది. భూమి, సముద్రంలో నీరు, సూర్యుని వల్ల వేడెక్కడంలో ఉండేటువంటి వ్యత్యాసం వల్ల అటు నుంచి అటు పయనిస్తూ ఉంటుంది గాలి. నేల నీటి కన్నా తొందరగా వేడెక్కుతుంది. పగటి సమయంలో నేల మీద గాలులు వేడెక్కి తేలికై పైకి పోతుంటాయి. రాత్రి సమయంలో నేల నీటి కన్నా తొందరగా చల్లబడుతుంది. భూమధ్యరేఖ వద్ద ధృవాల దగ్గర ఉన్నటువంటి సూర్యుని వేడి ఎక్కువగా ఉంటుంది. భూమధ్యరేఖకు ఇరువైపులా 0 నుండి 30 degrees అక్షాంశం మధ్య ప్రాంతంలో వేడి గాలులు వీస్తుంటాయి. పెరుగుతున్న గాలి వేగం పీడనాన్ని తగ్గించుకోవడంతో పాటు వర్షం కురవడానికి కారణమవుతుంది. భూమిపైన ఉండేటువంటి గాలి పొరలు వేడెక్కి తేలికై పైకి పోతాయి. సముద్రపు గాలులు భూమి మీద రావడానికి కారణమవుతాయి. ప్రత్యేక సమయాలలో ఇలా వీచే గాలులను ఋతుపవనాలు అని అంటారు. ఈ పరిస్థితి సాధారణంగా జూన్ నుండి సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏర్పడుతుంది. డిసెంబర్ నుంచి మార్చి నెలల మధ్య కాలంలో దీన్ని పూర్తిగా వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. సముద్రం నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టి భూమి మీద గాలులు సముద్రం మీదకు వీస్తుంటాయి. సముద్రం నుంచి వీచే గాలులు వర్షాన్ని కురిపిస్తాయి. గాలి మరలను ఉపయోగించి విద్యుత్తును తయారు చేస్తారు. ఇది ఒక సాంప్రదాయేతర ఇంధన వనరు. భూమి మీద వీచేటువంటి గాలులనే తుఫాన్లు అనవచ్చు. తుఫానులను హరికేన్లు, టైఫూన్లు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. స్ట్రా నుండి గాలి ఊదినప్పుడు నీటిలో ఉండేటువంటి స్ట్రాలో పీడనం తగ్గుతుంది. అప్పుడు గ్లాసులో నీరు మీద బయటకు వచ్చి గాలి పీడనం వల్ల గాలిలోని నీరు స్ట్రాలోకి వస్తుంది. ఇది బయటకు వచ్చేలా మనం ఊది గాలి వల్ల ముందుకు చిమ్ముతుంది. ఊదినప్పుడు గాలి వేగం పెరిగినప్పుడు గాలి వేగంతో పాటుగా గాలి పీడనం తగ్గుతుంది. ఉపరితల తుఫానులు అనేవి వెచ్చవి నీటి ఆవిరిని ఇంధనాలుగా ఉపయోగించుకొని పనిచేసే పెద్ద యంత్రాలు లాంటివి. వెచ్చని నీటి ఆవిరి సముద్రాల ఉపరితలం నుంచి పైకి పోతుంది. ఫలితంగా అక్కడ అల్పపీడనం ప్రదేశం ఏర్పడుతుంది. చుట్టుపక్కల పరిసరాల్లో ఉండేటువంటి గాలి అక్కడికి చొచ్చుకుని వచ్చి వేడెక్కి వెళ్ళి గాలి చల్లబరచగానే గాలిలోని నీటి ఆవిరి మేఘాలుగా మారుతుంది. సముద్రపు గాలిలోనికి ఆవిరి అనేటువంటి నీటి వల్ల ఏర్పడే మేఘాలు గాలితో పాటు వేగంగా తిరుగుతూ తమ వేగాన్ని చాలా పెంచుకుంటాయి. అందువల్ల కన్ను లాంటి ఆకారాలు ఏర్పడతాయి. ఎలాంటి ఆకారాలు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు. గాలి వేగం, గాలి వీచే దశ, ఉష్ణోగ్రత, ఆర్ద్రత మొదలైనవన్నీ తుఫాన్లు ఏర్పడడానికి దారితీస్తాయి. మన దేశంలో సాధారణంగా మే, జూన్, అక్టోబర్, నవంబర్లో తుఫాన్లు సంభవిస్తుంటాయి. బంగాళాఖాతంలో ఎక్కువగా తుఫాన్లు ఏర్పడుతుంటాయి. తుఫాన్లు మనకు తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తాయి. తుఫాన్లు ఎక్కువ వర్షం, బలమైన గాలులతో స్పష్టం కలిగిస్తాయి. తుఫానుల వల్ల కలిగేటువంటి నష్టాలు తుఫాన్ తీవ్రత, దాని పరిమాణం, అది ఏర్పడే ప్రదేశం మీద ఆధారపడి ఉంటుంది. వాతావరణ శాఖ ఇండియన్ మెటరలాజికల్ డిపార్ట్మెంట్ IMD
తుఫాన్లు అంటే ఏంటంటే అల్పపీడన వ్యవస్థని గాలి వేగమే తుఫాన్లు ఏర్పడడానికి ప్రధాన కారణం. గాలి వేగం కొలవడాన్ని అనియోమీటర్ అనే పరికరంతో కొలుస్తారు. సో ఇవి 8 లెసన్స్. నెక్స్ట్ వీడియోలో మనం 9 లెసన్స్ నుంచి మిగిలిన 4 లెసన్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.